పుల్లారావు ఉన్నారు విశ్లేషకులు. పుల్లారావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యూహం ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? పోటాపోటీగా రాజకీయ పార్టీలు వ్యూహాలు చూస్తూ ఉంటాయి. ఒకటి క్లియర్గా తప్పకుండా కాపుస్కి మెజారిటీలు అక్కడక్కడ ఉన్న చోట వాళ్ళు మెల్లిగా మిగతా కులాల్లాగా ఓటేస్తారు. కాపు క్యాండిడేట్కి ఓటు వేయటానికి రెడీగా ఉంటారు. పార్టీల కంటే కాపుకు ముఖ్యం ఇస్తారు. అందరూ అలా చేస్తున్నారు కాబట్టి అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కాపు క్యాండిడేట్ పెడుతున్నారని అనుకున్నా ఫైట్ ఉంటుంది. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అని చెప్పలేము. 1 నెల క్రితమే మీ షో మీద చెప్పా, కాపులకి రాజు ఎవరూ లేడు అని. మీరు మర్చిపోయారేమో, కాపులకి కింగ్ లేడు ఆంధ్రప్రదేశ్లో. ఉండొచ్చు సో నో వన్ అని చెప్తున్నా. నో వన్ ఇస్ కింగ్, నో వన్. ఎవరో ఒక ఎమ్మెల్యేగా ఎవరో ఉంటే కాపు ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతే. ఆ రోజులు పనిచేస్తాడు, ఆ అధికారం ఉంటుంది, చక్కగా తిరుగుతాడు అంతే. ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో జమీందారులు ఉన్నారు, లేబరర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఈక్వాలిటీ అనేది చాలా కష్టం అక్కడ. అందువల్ల ఆ ఫీలింగ్ ఉండదు. రాను రావచ్చు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు మిగతా కులాల్లాగా. అదేలాగా ఉండగా ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ కులం అంటున్నారు. నాకు ఒక ఫీలింగ్ ఉన్నది, వైసీపీ కొద్దిగా కాపుల్ని ఇగ్నోర్ చేసిందా ఈ అవకాశాన్ని. ఏదో క్యాండిడేట్ పెట్టాము ఆయనకి వ్యతిరేకంగా అంటే నాకు అలా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా సీట్ అన్నాడు ఆయన. వైసీపీకి క్యాండిడేట్స్ ఎవరు 5 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో. ఎవరు కాపులకు ఇవ్వలేదు, ఇంకోళ్ళకి ఇచ్చేసారు. స్టేచర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడో నా అభిప్రాయం. కాపుకి ఇచ్చిన అతనికి స్టేచర్ ఉండాలి, కొద్దిగా పుల్లింగ్ పవర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నాయుడుతో కలిసి కొంచెం సోషల్ ఇంజనీరింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు కాపు ఓటు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే వైసీపీ ఎలా క్లెయిమ్ చేస్తుంది, ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? వాళ్ళ క్యాండిడేట్స్ లేకుండా ఇంకో క్యాండిడేట్స్ కమ్యూనిటీ మిగతా కులాలు వాళ్ళ క్యాండిడేట్స్కి వేయాలా, కాపు లేకూడదా? ఎలాగొస్తుంది? వాళ్ళ క్యాండిడేట్స్కి ఇవ్వలేదు. నేను అదే ఆశ్చర్యపోతున్నాను. పేర్లు ఇంకా నాకు చాలా పేర్లు గుర్తు రావట్లేదు. రూటీన్ ఇప్పుడు ఆయన అంటే డీటెయిల్స్ పుల్లారావు గారు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లేరు. చెప్పండి. మీరు కొట్టి సత్యనారాయణ గారు నమస్కారం. ఏంటి మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుందా? కాపులకి ప్రత్యామ్నాయంగా బీసీలు క్యాండిడేట్లు ఇచ్చారని మొన్నటిదాకా అనుకున్నారు. ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళని తీసుకురావటం, ఇంకా కొంతమంది కాపు క్యాండిడేట్లని అక్కడ మీరు నిలబెట్టడం ద్వారా ఏం చేయబోతున్నారు? స్ట్రాటజీ ఏంటి మీకు గోదావరి జిల్లాను బేస్ చేసుకొని? అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. పుల్లారావు గారికి, మిగిలిన మిత్రులందరికీ, రజనీకాంత్ గారు మీకు కూడా నమస్కారం. ఇప్పుడు అసలు సామాజిక న్యాయం అన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. కాపులకి అత్యధిక ప్రాతినిధ్యం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులకి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. కాకినాడ పార్లమెంట్లో కాపు పార్లమెంట్ సభ్యుడిగా ఒక కాపు సోదరుడికి టికెట్ ఇస్తున్నారు. మిగిలిన పార్లమెంట్ సభ్యుల్లో మరి ఇవాళ మీరు తుని తీసుకోండి, కాపు సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ప్రతిపాడు తీసుకోండి, కాపు సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఏంటి ఎక్కడ మీరు వేరే చేసి తీసుకుంటే కాపులకి ప్రముఖమైన స్థానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకి నిన్నేం చెప్తాడో, మొన్న ఏం చెప్పాడో, ఇవాళ ఏం చెప్పాడో అన్నది కనెక్టివిటీ లేకుండా, కంటిన్యూషన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదో పిఠాపురం వచ్చి పిఠాపురంలో పోటీ చేసేది ఎవరు? వంగాగీత గారు కాపు కదా. మరి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నాడో లేదో ఆయనకి ఇప్పుడు డౌట్. అది చంద్రబాబు నాయుడు జెండా ఊపితేనే కానీ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో లేదో తెలియదు. లేదు నేను కాకినాడకి పార్లమెంట్కి వెళ్ళాలంటే నాకు అమిత్ షా అక్కడి నుంచి సిగ్నల్ ఇస్తే పార్లమెంట్కి వెళ్తా అన్నాడు. ఆయన దేని మీద డిసైడ్ అయ్యాడు? అసలు ఏదైనా దేనికైనా ఒక స్టాండ్ ఉందా? ఆయనకంటూ ఆయన ఆలోచన, సొంత ఆలోచన ఉందా? ఆయన చేసే ప్రతి పని వెనకాల చంద్రబాబు నాయుడు మైండ్ పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చే సిగ్నల్ పనిచేస్తుంది. ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు ఒప్పుకోవాలి, పార్లమెంట్కి పోటీ చేయాలంటే అమిత్ షా ఒప్పుకోవాలి. కానీ మీరు పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా
కానీ కొట్టు సత్యనారాయణ గారు, కాపులకి మీరు వ్యతిరేకం, కాపులకంటే మీరు కాపులకు ప్రత్యామ్నాయంగా మీరు బీసీలను ప్రోత్సహిస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఇందాక పుల్లారావు గారు చెప్పినట్లుగా ఫీలింగ్ అయితే ఉంది. రీజన్ ఏంటి? మీరు గుర్తించారు ఆ ఫీలింగ్, అవునా కాదా? పుల్లారావు గారి ఆలోచనలో అలాగ అనిపించుండవచ్చు. కానీ ఇవాళ సామాజికంగా మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ కానీ సోషల్ ఇంజనీరింగ్లో ఒక పాత ధోరణి అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. అన్ని చోట ఎక్కడ ఎవరు ప్రాబల్యంతో మనం ఎలాగలా అన్నదో ఎవరు ఆలోచనలు అనుకున్నాయి. ఇవాళ కాపు సామాజిక వర్గానికి అందరూ కూడా ఇవాళ కొంచెం మనం సిగ్గుపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చేసాడు ఆయన. ఎందుకంటే ఏదో మనకి ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ పరంగా మనోడు ఏదో ఒక నాయకుడు అయితే చూడాలనుకునే కాపు సామాజిక వర్గానికి చాలామంది ఆశించారు. కానీ ఇతనే ఇవాళ 21 సీట్లకు ఒప్పేసుకుని చంద్రబాబు నాయుడు తోటి ఒక రాజీ పడిపోయి, చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీ పడిపోయాడంటే దానికి ఆయనకుండే రీజన్ ఆయన దగ్గర ఉంది, ఆయనకు కావాల్సింది ఆయనకు వచ్చింది. ఇవాళ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా మనం సరిపెట్టుకెళ్ళిపోవాలి. మనం ఎక్కడన్నా పోటీ చేయాలంటే ఒక బూత్కి 10 మంది కూడా మనకి బూత్లో పనిచేసేవాళ్ళు లేరు, మనం ఏ రకంగా నెగ్గుతామని ఆయనే ప్రశ్నిస్తున్నాడు కార్యకర్తల్ని. మనకేమో మన ట్రైనింగ్ ఉందా, మనం ఈ 12 ఏళ్ళ నుంచి మనం ఎక్కడ ఏ రకంగానూ బలపడలేదు, అటు పార్టీ వ్యవస్థాగతంగా మనం ఎక్కడ తయారు చేసుకోలేదు. ఇవాళ తెలుగుదేశం ఎప్పటి నుంచో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా దొంగ ఓట్లు వేయాలో, ఏ రకంగా జనాన్ని మోసం చేయాలో బాగా తెలుసు. మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి తప్ప మనం వాళ్ళు ప్రశ్నించడానికి వీల్లేదు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు జనసేనకి బలం లేదు, మనం ఎలా నెగ్గుతామని ఒక నాయకుడు కార్యకర్తలకు చెప్తూ ఉంటే కార్యకర్తలకు ఏ రకంగా మనోధైర్యం ఉంటుంది? ఓకే.